మనం హార్ట్ఫుల్నెస్ మాస్టర్ క్లాసులో 3వ సెషన్లో ఉన్నాం. నా వ్యక్తిగత అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ధ్యానం ప్రారంభించిన నా తొలి రోజుల్లోని వ్యక్తిగత అనుభవాన్ని. ప్రిసెప్టర్లుగా పిలువబడే హార్ట్ఫుల్నెస్ శిక్షకుల్లో ఒకరి దగ్గరికి నన్ను తీసుకెళ్లారు. ఆమె ఎంతో అణుకోగలిగిన ఒక గృహిణి. ఆమె నన్ను అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న, మీరు ఎందుకు ధ్యానం చేయాలనుకుంటున్నారు అని. అప్పుడు నేను నాలో ఉన్న భావాలను ముందుంచుతూ భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవాలని ఉందని, సన్యాసిల జీవితం గడపాలని ఉందని, స్వామి వివేకానంద వంటి మహానుభావుని అడుగుజాడల్లో నడుస్తూ జీవితంలో ముందుకు సాగాలనుందన్నాను. దానికామె హార్ట్ఫుల్నెస్ సాధన ప్రకారం హృదయాంతరాళంలో ఉండే భగవంతుడికే ప్రయత్నించాలని చెప్తాం. ఈ భగవత్ సాక్షాత్కారం అనేది కేవలం హృదయం ద్వారానే సాధ్యం అవుతుంది. అప్పుడు మీరెక్కడికి వెళ్ళినా పర్వాలేదు, హృదయం మీతోనే ఉంటుంది కదా. అరణ్యంలోకి వెళ్ళినా, హిమాలయాల అంచులకు వెళ్ళినా. కాబట్టి ఈ శిక్షకురాలు ఎంతో చక్కగా నమ్మకం కుదిరేలా భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పుడు మీ హృదయంలో కూడా ఉన్నాడు కదా అని చెప్పింది. అటువంటప్పుడు మీ హృదయం నుంచి దూరంగా ఎక్కడికి పారిపోగలరు? హృదయం నుంచి ఎలా పారిపోగలరు మీరు? అన్ని మమకారాలు, బంధాలు లేకపోవటం, మనం అనుకునే వైరాగ్య స్థితులు అన్నీ, వీటి మూలాలన్నీ కూడా ఈ హృదయంలోనే ఉన్నాయి. కాబట్టి ఇది హృదయానికి ఇచ్చే శిక్షణ. ఇది తప్పనిసరి. మనం ప్రార్థన హృదయంతోనే చేస్తామని చెప్తారు కదా. మనం హృదయంతోటే అన్నిటినీ అనుభూతి చెందుతాం. సరైన నిర్ణయాలు తీసుకునేది హృదయంతోనే. ప్రేరణ పొందేది హృదయంతోనే. ఏమైనా చేయాలన్నా, తిరస్కరించాలన్నా హృదయంతోనే. భావాలలో సృజనాత్మకత కూడా ఈ హృదయం ద్వారానే జరుగుతుంది. కాబట్టి మనం ముందు హృదయానికి శిక్షణనివ్వటం మంచిది. నాకు బాగా నమ్మకం కుదిరింది. ఆమె నా చేత అద్భుతమైన ధ్యానం చేయించారు ముఖాముఖిగా. మీరు కూడా ఈ హార్ట్ఫుల్నెస్ ప్రశిక్షకులతో ముఖాముఖి సమావేశం కావచ్చు, మీరెక్కడున్నా కూడా. మేము హాట్స్పాట్స్ అని పిలిచే ధ్యానం చేసే కేంద్రాలు చాలానే ఉన్నాయి. మీరు వాళ్లతో కలవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ హార్ట్ఫుల్నెస్ ప్రశిక్షకులెవరూ కూడా అసలు డబ్బు తీసుకోరు. దీని వెనక ఉండేటువంటి ఫిలాసఫీ ఏమిటంటే, ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి ఉచితంగా అందివ్వడమే. ఉచితంగా. ఆ మహనీయులైనటువంటి నా గురుదేవులు ఎవరి వద్దనైతే నేను శిక్షణ పొందానో, వారనేవారు దైవం అనేది అమ్మే వస్తువు కాదని. ఒకవేళ అమ్మినా కూడా మీరెంత ఇవ్వగలరు? భగవంతుడి కోసం డబ్బు వెచ్చించగలిగితే ఇక మీకు భగవంతుడి అవసరం ఏముంది అనేవారు. దీని గురించి ఆలోచించండి. హృదయాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు, భగవత్ సాక్షాత్కారం ద్వారా మన అంతరంగ తృష్ణను తీర్చుకోవాలి అని అనుకున్నప్పుడు, ముందుగా మనం చేయవలసింది హృదయాన్ని మూలంతో అనుసంధానం చేయటం. అంటే ఆ పరమాత్మతో అనుసంధానం అన్నమాట. మన హృదయంలో శూన్యత్వం ఏర్పడినప్పుడు ఈ అనుసంధానం సులభంగా సాధ్యపడుతుంది. ఆధ్యాత్మిక శూన్యత్వంగానూ ఉద్వేగ శూన్యత్వంగానూ భావించండి. దీన్ని ఒక విధమైన ప్రార్థన ద్వారా సులభంగా సాధించవచ్చు. ఆ ప్రార్థన అత్యున్నతమైన కోవకు చెందిందై ఉండాలి. లౌకిక విషయాల కోసం ప్రార్థించడం అనేది ఒక పద్ధతి అయితే, నాకిది కావాలి, నాకది కావాలి, నాకు ఫలానా వ్యక్తి సాంగత్యం కావాలి, లేక ఫలానా వ్యక్తి సాంగత్యం నుంచి విముక్తి కావాలి అంటూ మనం భౌతిక జీవనంలో కోల్పోయిన నకారాత్మక, సకారాత్మకమైన వాటి కోసం
ఇవన్నీ మనకు అలవాటైపోయినవే. చివరికి మనం భగవంతుణ్ణి ప్రాపంచిక విషయాల కోసమే ప్రార్థిస్తూ ఉంటాం. కానీ నేను ఆ అంతిమ సత్యాన్ని సాక్షాత్కరించుకోవాలి అని స్థిరమైన నిర్ణయం చేసుకున్నప్పుడు ప్రాపంచిక విషయాల కోసం యాచించడం అవసరమా? ఈ ప్రాథమికమైన ప్రశ్నను మనకు మనమే వేసుకోవాలి. ఏమీ అడగకుండా ప్రార్థన ద్వారా అనుసంధానం అవడం ఎలా? మన లక్ష్యం అంత ఉదాత్తమైనప్పుడు, అంత అత్యున్నతమైనదైనప్పుడు, లక్ష్యం ఆ పరమాత్మ సాక్షాత్కారమే అని నిస్వార్థంగా సంకల్పించుకున్న తర్వాత ఎల్లవేళలా ఇక ఒక్క విషయమే మనసులో ఉండాలి. అవును ప్రభు, నా జీవితానికి యథార్థ లక్ష్యం నువ్వే. ఇదొకటే మనసులో ఉండాలి. భగవంతుడంటే కేవలం ఆయనే. అది నిజమైనప్పుడు ఆ అత్యున్నత స్థితిని సాధించడానికి మనల్ని అడ్డుకుంటున్నదేమిటి? దీని గురించి ఆలోచించాల్సి ఉంది. నేను అత్యున్నతమైన దాన్ని సాధించాలని తప్పిస్తున్నప్పుడు నాకు అడ్డుపడుతున్నదేమిటి? నన్ను ఆపుతున్నదేమిటి? ఈ ఆత్మపరిశీలన, విశ్లేషణ చేసుకోవాలి. వాటిని గుర్తించాక తెలుస్తుంది. అప్పుడు మనం గ్రహిస్తాం, నా కోరికలు, నా వాంఛలు ఇవే నన్ను అత్యున్నతమైన దాన్ని సాధించకుండా వెనక్కు లాగుతున్నాయి అని తెలుసుకుంటాం. అదే దురాశ. అత్యున్నతమైన దాన్ని సాధించలేని మన అల్పత్వాన్ని, మన బలహీనతను మనం గ్రహించినప్పుడు, ప్రభూ, నాకు ఈ కోరికలున్నాయి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు, దయచేసి నాకు సహాయం చేయండి. ఈ కోరిక నెరవేరే వరకు దాన్ని అలాగే ఉండాలంటే ఉండనియండి, లేదా తీసివేయండి, మీ ఇచ్ఛా ప్రకారం. నా వికాసానికి పరికిరానిదైనప్పుడు ప్రభూ, దాన్ని దయచేసి ఉంచడమా తీసివేయడమా అన్న విషయంలో నాకు సహాయపడండి అని వేడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏదో విధంగా మనలో ఉన్న దైవాన్ని ప్రార్థించి అంతరంగంలో ఆయనకు విన్నవించుకోవడం ద్వారా మనలోని ఉన్నతమైన తత్వంతో ఎలాగో అనుబంధం ఏర్పరచుకుంటాం. ఈ ప్రార్థనలో మనం ఎక్కువ మాటలు వాడనవసరం లేదు. ఎందుకంటే పైనుంచి దాన్ని అందుకున్నవారు లేదా దాన్ని ఆలోచించి వ్రాసిన వారెవరన్నది అప్రస్తుతం. అది అవసరం లేదు. మీ హృదయాన్ని స్పృశించిందా, మీ హృదయానికి వర్తిస్తుందా, మీ హృదయానికి నచ్చిందా అన్నది ముఖ్యం. అద్భుతమైన పదాల ద్వారా మహాత్ములు ప్రేరణను అందుకున్నారు. ఆ పదాలు వారెలా అందుకున్నారు? అనుభూతులను ముందుగా గ్రహించేది హృదయమే. అవతల వారి గొప్పతనాన్ని, నాలోని అల్పత్వాన్ని, అంతేకాకుండా జ్ఞానపరంగా నన్ను పైకి తీసుకెళ్లగలిగేది, ఆ అంతిమ సత్యాన్ని సాక్షాత్కరింపజేసేది ఆయనే అన్న జ్ఞానమే ప్రార్థనలోని సారం. ఇలా అనుభూతుల రూపంలో అందినప్పుడు మహాత్ములు ఆ అనుభూతులను మాటల్లోకి తర్జుమా చేశారు. ఈ పదాలన్నీ మనం ఉపయోగించినప్పుడు, ఓ ప్రభూ, నీవే నా మానవ జీవితమునకు యథార్థ లక్ష్యం అని అన్నప్పుడు అవి మనలో ఒక అనుభూతిని సృష్టించగలగాలి. మేమింకనూ కోరికలకు బానిసలై ఉన్నాం అన్న వాక్యం, అవును, నా కోరికలకు నేను బానిసై ఉన్నాను, అవి నా ప్రగతికి ప్రతిబంధకంగా ఉన్నాయి అనే భావాన్ని వ్యక్తపరుస్తోంది. అప్పుడు మనం ఉన్నత శక్తులను మమ్ము ఆ దశకు చేర్చు ఏకైక స్వామివి, శక్తివి నీవే అని ప్రార్థించినప్పుడు, ఈ ప్రార్థన ద్వారా మనం గుర్తించిన విషయం ఏమిటంటే, మేమింకా కోరికలకు బానిసలమై ఉండడం వల్ల అవి మా ప్రగతికి ప్రతిబంధకమై ఉన్నాయని. చివరగా మమ్ము ఆ దశకు చేర్చు ఏకైక స్వామివి, శక్తివి నీవే అని అర్థిస్తాం. అంతా మేము, మన, మమ్ములను గురించే అన్న విషయాన్ని మన హృదయంలో ప్రత్యేకంగా గుర్తించుకోవాలి. ప్రత్యేకించి నా కోసం కాదు, మేములో నేను కూడా చేరి ఉంది. అయితే వరుసలో నేను చివరిగా ఉండడానికి ఇష్టపడతాను. ప్రార్థించేటప్పుడు బహువచనం అక్కడ ఉండి తీరాలి. నేను, నాకు అన్న భావన ఉండకూడదు.
ప్రార్థన చేసేటప్పుడు నేను ఎలాగూ అందులో చేరి ఉండడమే కాదు, నా కోరికే నాకు ప్రతిబంధకం అని గ్రహిస్తాం కూడా. ఉన్నత స్థాయికి చేరిన తర్వాత ప్రార్థన చేసినప్పటికీ వ్యక్తిగతమైన ప్రార్థన కానేరదు, అది అందరికోసమూ చేసే ప్రార్థన అవుతుంది. మనకు బయట ఉండే వాటికి మనం సాధారణంగా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. జీవి పుట్టటం, గిట్టటం అనేది మనం జీవితకాలంలో మనందరం చూస్తూనే ఉన్నాం. వ్యక్తి పుట్టిన క్షణం నుంచి, తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన క్షణం నుంచి ఆ బిడ్డను జీవశక్తి నడిపించడం కొనసాగిస్తూనే ఉంటుంది. ఆ చివరి క్షణం వరకు దాన్నే మనం మృత్యువు అని అంటాం. మనకు జీవితాన్ని ఇచ్చిన ఆ కర్తను జీవశక్తి అని పిలుస్తామా, లేక ఆత్మ అంటామా, లేక భగవంతుడు అని అంటామా? ఏమన్నా పర్వాలేదు, ఏమనుకున్నా నష్టం లేదు. ఏదో ఒక మహాశక్తి ఉందని, అది మనకు జీవాన్ని ప్రసాదించిందని, ఆ శక్తి ఏమైనా సరే అది మన లోపలే ఉందన్న సంగతి గుర్తిస్తే చాలు. మనకు జీవాన్నిచ్చే ఆత్మ లేదా జీవశక్తి నాకు బయట లేదు, లోపలే ఉంది. నాకు జీవం ప్రసాదించినందుకు నాకు బాహ్యంగా ఉన్నవాటికి కృతజ్ఞతలు తెలిపితే నా లోపలున్న అస్తిత్వం ఏమనుకుంటుందో ఆలోచించండి. మీకోసం వంట చేసిన వారిని మర్చిపోయి వేరెవరికో కృతజ్ఞతలు తెలిపినట్లుగా ఉంటుంది. మీ అమ్మను మర్చిపోయి, ఓహో ఫలానా వాళ్ళు వంట చేశారా అని అంటే, ఈ పిచ్చివాడు వంట చేసింది నేనే అని గుర్తించడం లేదు అని అమ్మ నవ్వుకుంటుంది. ప్రాపంచిక విషయాలు మనల్ని గనక అంతగా ఆకర్షిస్తున్నప్పుడు జీవితం యొక్క ఈ వాస్తవంపై కూడా మనం కొంచెం దృష్టి సారిద్దాం. అదేమిటంటే, ఈ జీవమే లేకపోయినట్లయితే నేను మాట్లాడను కూడా మాట్లాడలేను, వినడం కూడా నా వల్ల ఏది కాదు, పడుకోలేను, లేవలేను, నా వల్ల సాధ్యం కాదు కూడా. ఈ జీవశక్తి లేకపోతే ఇవన్నీ నిరర్థకమై పనికిరానివిగా మిగిలిపోతాయి. అది మనలోనే ఉందని మనకు తెలుసు. మనలో నాడి కొట్టుకోవడమే ఈ జీవం నాలో ఉందనడానికి నిదర్శనం. అదే నిజమైన తార్కాణం. ఆ జీవం యొక్క అభివ్యక్తీకరణే నేనుగా ఉన్నాను. దీనికోసం నేను బయట వెతకాలా? దయచేసి దీని గురించి ఆలోచించండి. మన లోపల శక్తిని సంబోధిస్తూ అర్థించినప్పుడు, లోపల నుంచే ప్రేరణను పొందినప్పుడు అది ఆ మూలం నుంచే వస్తోంది. లోపలనున్న ఆ మాస్టరే మనకు ఎల్లవేళలా మార్గదర్శకత్వం చేస్తున్నారు. లోపల నుంచి వచ్చే ఆ శక్తిని, కృపను, ఆ ప్రేమను ప్రార్థించినప్పుడు బయటనుంచి ఏదీ రావడం లేదనే విషయాన్ని గ్రహించగలుగుతాం. మన మొదటి సెషన్లో మనం చెప్పుకున్నటువంటి ఆ గొప్ప ప్రాణాహుతి శక్తి కూడా మనలో నుంచే వస్తోందది. ఆ మూలం నుంచే ఉద్భవిస్తోంది. ఆ మూలం మనలోనే ఉంది, అదే హృదయం. కనుక ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మళ్ళీ మీ కళ్ళను మూసుకోండి. కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ ఆలోచనతో ఉండండి. ఓ ప్రభు, మానవ జీవితమునకు యథార్థ లక్ష్యం నీవే. మేమింకనూ కోరికలకు బానిసలమై ఉండుట మా ప్రగతికి ప్రతిబంధకమై ఉన్నది. మమ్ము ఆ దశకు చేర్చు ఏకైక స్వామివి, శక్తివి నీవే. ఇప్పుడు మీకు యోగశాస్త్రంలో చెప్పినట్లుగా సరైన రీతిలో హార్ట్ఫుల్నెస్ అనేటటువంటి ఈ ధ్యాన పద్ధతిలోకి ప్రవేశం కల్పించటం జరిగింది. దీన్ని మీరు ఉపదేశం అని కూడా అనుకోవచ్చు. మిగతా శిక్షణా పద్ధతుల్లో లాగానే వ్యాయామశాలకు వెళ్ళి
కండల్ని పెంచడానికి, శారీరక దారుఢ్యం పెంచుకోవడానికి 6 ప్యాక్ లాగా. దీనికి కూడా నిత్యం అభ్యాసం అవసరమైనట్లే. ఆధ్యాత్మిక సాధనలో కూడా అంతే క్రమశిక్షణ అవసరమవుతుందన్న సంగతి మీరు గమనించాలి. ఉదయం కొన్ని నిమిషాలు మనం మొదటి రోజు నుంచి చేసినట్లుగా ధ్యానం చెయ్యండి. ధ్యానం పూర్తవగానే హడావిడిగా లేచిపోకుండా కళ్ళను మృదువుగా వాల్చి క్రింది చూపులతో మీ అంతరంగ స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. మీకు సమయం ఉంటే దాన్ని రాసుకోండి. ఆ స్థితిని రోజంతా వీలైనంత మేరకు నిలుపుకునే ప్రయత్నం చెయ్యండి. ఈ స్థితిని మరింత మెరుగుపరుచుకోగలిగితే మరీ మంచిది. సాయంకాలం మీరు ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కుని ముఖ్యమైన పనులేవైనా ఉంటే వాటిని పూర్తి చేసుకుని వెంటనే నిన్న మనం చర్చించినటువంటి పునరుజ్జీవన ప్రక్రియను కొనసాగించండి. ఇక మూడవ అంశం, మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ప్రార్థన. మన అంతరంగంతో అనుసంధానం అవడం కోసమే ఇదంతా. నిద్రించే ముందు ఈ ప్రార్థన చెయ్యాలి. మనం సంతోషంగా కానీ విచారంగా ఉన్నప్పుడు కానీ ఉదయం లేవగానే ప్రార్థన చేయడానికే మనం అలవాటు పడ్డాం. ప్రార్థన చేయడానికి అనువైన సమయం ఉదయం లేవగానే, మరలా రాత్రి పడుకునే ముందు. ఈ ప్రార్థనను మంత్రంలాగా మళ్లీ మళ్లీ జపించనక్కర్లేదు. మనం ఒక్కొక్క మాట పలుకుతూ ఉన్నప్పుడు ప్రతి పదం యొక్క అర్థం మనకు స్ఫురించాలి. ఇది హృదయాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో గమనించండి. అలాగే అది మనలో ఉన్న ఉన్నతమైన ఉనికిని లేదా ప్రాణాహుతి శక్తిని ఏ విధంగా ఆవాహన చేస్తుందో గమనించండి. ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సింది. మీరందరూ అనుభూతి చెందుతారు. దాజీ మనకు ప్రాణాహుతిని గురించి చెప్పారు కదా. నేను ఆఫీసులో దాన్ని అనుభూతి చెందగలనా అని మీరు అడగొచ్చు. దీని గురించి మీరు రాయాల్సిన అవసరం లేదు నాకు. మీరనుభూతి చెంది తీరుతారు. ఈ ప్రార్థన వినియోగించి మీ హృదయంతో సంపర్కం ఏర్పరచుకోండి. మీరెక్కడున్నా సరే ప్రాణాహుతి ప్రసారం జరుగుతుంది. ఎప్పుడు కావాలనుకున్నా కానీ అది అందుబాటులో ఉంటుంది. ఇది ఎంతో ఉల్లాసభరితమైన, సాహసోపేతమైన యాత్ర. ఇంతటి ఉత్తేజపూరితమైన అంతరంగ యాత్రతో సమానమైన దానిని నేను మరొకటి చూడలేదు ఇప్పటి వరకు. నేను 35 వ్యాపారవేత్తగా ఉన్నాను. నాకు కాలేజీ జీవితం, పాఠశాల జీవితం, బాల్యం, కుటుంబం అన్నీ ఉన్నాయి. దేన్ని వదులుకోనక్కర్లేదు. దీన్ని వదులుకుంటాను, దాన్ని విడిచిపెడతాను అని అనాల్సిన అవసరం రాదు. ఇక్కడ కుటుంబ జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి మధ్య చక్కటి సమతుల్యత చూస్తాం. భౌతిక జీవితం సంపూర్ణంగా ఆధ్యాత్మిక జీవితంతో మమేకమై ఒక చక్కని కలయికగా ఏర్పడటం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అప్పుడే బావుంటుంది. ధ్యానంతో జీవితం ఎంతో ఆనందదాయకంగా అవుతుంది. నిజంగా అత్యంత ఆనందమయం అవుతుంది. ప్రతిదీ చాలా సున్నితంగా అనిపిస్తుంది. ఎవరో పాడిన పాట విని మీరెంతో ఆనందించగలిగినప్పుడు ధ్యానం తర్వాత అదే పాటను విని చూడండి ఎంతగా ఆనందిస్తారో తెలుస్తుంది. మీ స్నేహితుల సాన్నిహిత్యంలో కూడా అదే జరుగుతుంది. మీ స్నేహితుడితో గడపడం, అతడితో పార్టీలో పాల్గొనడం, ఇవన్నీ కూడా ధ్యానం చేస్తూ ఉంటే మరో విధంగా అర్థమవుతాయి. వ్యాపారంలో కూడా ధ్యానం మనకు వేరొక విధంగా సహాయపడుతుంది. ఏది చేయవచ్చో, ఏది చేయకూడదో మనకు మార్గదర్శకత్వం చేస్తుంది. విద్యార్థిగా కూడా మనకు క్రమం తప్పక ధ్యానం చేసినట్లయితే ఎన్నో పరిస్థితులు మన అవగాహనకు అందేలా సహాయపడుతుంది. సరే ప్రియమైన మిత్రులారా, మీరే ప్రయత్నం చేసినందుకు మీరు బాధపడటం జరగదు. దీన్ని చిత్తశుద్ధితో ప్రయత్నించండి. మాతో ఉన్నందుకు ధన్యవాదాలు.